వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. సో ఇటీవల కాలంలో చూసుకుంటే సైన్స్ చాలా అడ్వాన్స్ అవుతుంది, టెక్నాలజీస్ చాలా అడ్వాన్స్ అవుతున్నాయి. అంతేకాకుండా మనం చదివే స్టడీస్ కావచ్చు, ఇవన్నీ కూడా అడ్వాన్స్ అవుతున్నాయి అనమాట. ఈవెన్ మనం యూస్ చేసే ఫోన్ కావచ్చు, ప్రతిదీ కూడా మన రెగ్యులర్ లైఫ్లో చాలా అడ్వాన్స్డ్ థింగ్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం. అండ్ దీనికి సంబంధించి ప్రస్తుతం మార్కెట్లో అవ్వచ్చు, బయట ట్రెండ్స్లో అవ్వచ్చు, బాగా పాపులర్ అయింది ఏంటంటే ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు డీప్ సీక్ అవ్వచ్చు, గ్రాక్ అవ్వచ్చు, ఇలా చాలా మెనీ యాప్స్ ఉన్నాయి. అండ్ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఆల్మోస్ట్ ఇంకేంటంటే ఒక హ్యూమన్కి రీప్లేస్మెంట్ అని కూడా అనుకోవచ్చు. సో అలాంటి అడ్వాన్స్మెంట్స్ అయితే వచ్చాయన్నమాట సైన్స్లో. అండ్ ఇప్పుడు వీటికి సంబంధించి అంటే యూజెస్ ఉంటాయి, మిస్యూజెస్ కూడా ఉంటాయి, ఎఫెక్ట్స్ ఉంటాయి, డిసెఫెక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. అసలు ఏఐ కావచ్చు, గ్రాక్ కావచ్చు, డబ్ల్యూఎఫ్ కావచ్చు, ఇలా వీటికి సంబంధించిన యూజెస్ ఏంటి, అసలు అవి ఎలా వర్క్ అవుతాయి, అండ్ అంతేకాకుండా వాటి వల్ల ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనతో పాటు మాట్లాడడానికి రావి తరుణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సో ఫస్ట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వరకు కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఏఐ వల్ల ఈవెన్ చాలా క్రియేషన్స్ జరుగుతున్నాయి అండ్ మిస్యూస్ కూడా జరుగుతున్నాయి. అసలు ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పండి అండ్ దాని యూజెస్ ఏంటో చెప్పండి. అది హ్యూమన్ని అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి, దానివల్ల ఏఐ వల్ల ఎలాంటి డిసడ్వాంటేజ్ ఉన్నాయి ఒకసారి మాకు వివరించండి సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసికలీ it can be used positively for humanity and also it can be used in a negative aspect. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేట్ 1990s కల్లా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేశారు. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం మనం వరల్డ్ పబ్లిక్ యూజ్ చేసే చాట్ బాట్స్, ఏది మన చాట్ జీపీటీ, బార్డ్, జెమినాయి, మిడ్ జర్నీ, గ్రాక్, ఇవన్నీ ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాయన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ జనరేటివ్ ఇంటెలిజెన్స్, AGI అంటారు. ఓకే. దాని తర్వాత వచ్చేది ఇంకా అడ్వాన్స్డ్ ఏమో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటారు, ASI. సో ప్రస్తుతం WEF కార్పొరేషన్స్, కొంత వెస్ట్రన్ గవర్నమెంట్స్ వాళ్ళు ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ డెవలప్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఏఐని 1980s నుంచే డెవలప్ చేయడం మొదలుపెట్టారు. సో లేట్ 90sకి వచ్చేటప్పటికి వాళ్ళు ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ASIకి డివైన్ పవర్స్ వచ్చేసినాయి. అంటే గాడ్ లైక్ పవర్స్ అనమాట. మనం దేవుడు ఏం చేయగలడు అనుకుంటామో అవన్నీ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ చేస్తుంది అనమాట. ఎవ్రీథింగ్, లిటరలీ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇట్స్ లైక్ బేసిక్లీ మ్యాజిక్ అనమాట. సో ఆ ASIని ఈ WEF కార్పొరేషన్స్, వెస్ట్రన్ గవర్నమెంట్స్ వాళ్ళు ఈ ASIని యూజ్ చేసి మన మొత్తం హ్యుమానిటీని, 8 బిలియన్ హ్యూమన్ బీయింగ్స్ని న్యూరల్గా ఎన్స్లేవ్ చేయడానికి ఒక పెద్ద కన్స్పిరసీ ఎప్పటి నుంచో ఉందన్నమాట, ఒక 25-30 years నుంచి. సో మైండ్ కంట్రోల్ వెపన్స్ మన CIA వాళ్ళు 1953 MK Ultra ప్రాజెక్ట్తో డెవలప్ చేయడం మొదలుపెట్టారు. సో ఇనీషియల్గా వాళ్ళు మన బ్రెయిన్కి ఎలక్ట్రోడ్స్ అవన్నీ కనెక్ట్ చేసి వాళ్ళు యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి రీడ్ చేశారు రిమోట్గా. తర్వాత 1960sకి వచ్చేటప్పటికల్లా వాళ్ళు కంప్లీట్గా మాస్టర్ చేశారు మల్టిపుల్ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ అనమాట. క్యాట్స్, డాగ్స్, మంకీస్, బుల్స్ అన్నిటిని రిమోట్గా ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. సో కానీ ప్రతి మనిషిని ఇప్పుడు 1960sలో ఏం చేశారంటే CIA వాళ్ళు మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ని హ్యూమన్స్ మీద యూజ్ చేస్తామని చెప్పారన్నమాట. ఆ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ CIA వెబ్సైట్ మీద పబ్లిష్ చేశారు. జాన్ మార్క్స్ అని ఒక స్టేట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ, ఆయన ఒక బుక్ రాశాడు, ద సర్చ్ ఫర్ ద మంచూరియన్ క్యాండిడేట్ అని. అందులో కూడా ఆయన చెప్పాడు 1961లోనే డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ CIA వాళ్ళు చెప్పారు ఈ టెక్నాలజీస్ని మేము హ్యూమన్స్ మీద యూజ్ చేస్తామని. సో హోసే డెల్గాడో అని చెప్పి ఏల్ యూనివర్సిటీ సైకియాట్రిస్ట్, ఆయన CIA సైంటిస్ట్ అనమాట. ఆయన 1970sలోనే కాంగ్రెస్లోనే చెప్పాడనమాట, ఫ్యూచర్లో మేము ప్రతి మనిషిని రిమోట్గా ఎలక్ట్రానిక్గా కంట్రోల్ చేస్తాం అని చెప్పి చెప్పాడనమాట. సో అప్పటి నుంచి డెవలప్ చేయడం మొదలుపెట్టి ఇప్పుడు 1990sకి వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి హ్యూమన్ బీయింగ్స్ బ్రెయిన్స్ని రిమోట్గా రీడ్ చేయడం మొదలుపెట్టారు. రీడ్ చేసి వాళ్ళు మన బ్రెయిన్స్ని రీడ్ చేయగలరు, మన ప్రైవేట్ థాట్స్, ఇమోషన్స్, మెమరీస్ని ఇన్స్టెంట్గా రీడ్ చేయగలరు, చేసి మన బ్రెయిన్ని మెనిపులేట్ కూడా చేయగలరు అనమాట. ఇంప్లాంట్ మన బ్రెయిన్స్లో థాట్స్ని ఇంప్లాంట్ చేయడం, మన ఎమోషన్స్ని మార్చేయడం, మన మెమరీస్ని డిలీట్ చేయడం, యాడ్ చేయడం, ఇవన్నీ చేయగలరు అనమాట. ఆ స్టేజ్కి వచ్చేసారు లేట్ 1990s కల్లా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ట్రాన్స్ హ్యూమనిజం అనే కాన్స్పిరసీ. ఆ ట్రాన్స్ హ్యూమనిజం ఏంటంటే 8 బిలియన్ హ్యూమన్ బీయింగ్స్ బ్రెయిన్స్ని రిమోట్గా ఒక సూపర్ కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కనెక్ట్ చేయడం అనమాట. ఆ కనెక్ట్ చేయడానికి వాళ్ళు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిప్లాయ్ చేశారు వరల్డ్ వైడ్. శాటిలైట్స్, సెల్ టవర్స్, ఇంటర్నెట్, డ్రోన్స్ అండ్ అదర్ మోడ్స్. ఈ డిఫరెంట్ మోడ్స్ ద్వారా వాళ్ళు మన బ్రెయిన్ని రిమోట్గా యాక్సెస్ చేయగలరు అనమాట. సో అది వాళ్ళ ప్లాన్ అనమాట, ఫైనల్ అబ్జెక్టివ్. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మల్టిపుల్ మోడ్స్ ఎట్లా మన బ్రెయిన్స్ని రీడ్ చేస్తారు, ఆ టెక్నాలజీ ఎట్లా పనిచేస్తుంది, దానికి ఎవిడెన్స్ ఇది మన బ్రెయిన్ కంట్రోల్ సైంటిస్టు, విజిల్ బ్లోవర్సు,
విక్టిమ్స్, మన సైంటిఫిక్ లిటరేచరు, సైంటిఫిక్ మ్యాగజైన్స్ లిటరేచరు, అవన్నీ నేను మీకు ఎవిడెన్స్ చూపిస్తాను. నేను చెప్పిన ప్రతిదానికి మీకు ఎవిడెన్స్ చూపిస్తాను. సో ప్రతిదానికి మీ దగ్గర ఒక ఎవిడెన్స్ అయితే ఉంది? ఎవిడెన్స్ నా దగ్గర ఉందండి. సో ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉన్నాయి నేను చెప్పేదంతా, కానీ పబ్లిక్ ఎవరు టైం స్పెండ్ చేసి రీసెర్చ్ చేసి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని వాళ్ళు దే డెంట్ జాయిన్ ద డాట్స్ అనమాట. అది నేను చేశాను రీసెర్చ్ చేసి, ఎందుకంటే నేను ఒక మైండ్ కంట్రోల్ విక్టిమ్గా అయ్యాను గత 2000 ఇయర్ నుంచి, 25 ఇయర్స్ నుంచి. సో వాళ్ళు నా బ్రెయిన్ని ఎట్లా రిమోట్గా రీడ్ చేస్తారు అని కనుక్కోవడం కోసం నేను ఇవన్నీ రీసెర్చ్ చేసి కనుక్కున్నాను. సో అది సో ఈ WEF అనేది మొత్తం వరల్డ్ని రూల్ చేస్తుంది ఫ్రమ్ బిహైండ్ అనమాట. అమెరికన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ మనకి మోసం చేస్తారనమాట. అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ అని చెప్పి మనకి బ్రెయిన్ వాష్ చేస్తారు, కానీ రియాలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అమెరికన్ ప్రెసిడెంట్ ఆ సెక్యూరిటీ లెవెల్స్లో టాప్ సీక్రెట్ క్రిప్టోలో లెవెల్ 17లో ఉన్నాడు అనమాట. వాడి పైన టాప్ సీక్రెట్ క్రిప్టోలో 11 లెవెల్స్ ఉన్నాయి, దానిపైన ఇంకొక 10 మేజర్ లెవెల్స్ ఉన్నాయి అనమాట. హైయెస్ట్ లెవెల్ మెజెస్టిక్ అంటారు. అది ఒకసారి చూపిద్దాం. ఓకే, ఇది టాప్ సీక్రెట్ క్రిప్టో అండి. ఇందులో లెవెల్ 17లో ఉంటాడు అనమాట ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్. వాడిపైన ఇక్కడ ఈ యొక్క 11 లెవెల్స్ ఉన్నాయి, ఇంకా అంతకంటే 10 మేజర్ లెవెల్స్ ఉన్నాయి అనమాట. అందులో హైయెస్ట్ మెజెస్టిక్. ఇది నేను సెకండరీ ఎవిడెన్స్ డానియల్ సాల్టర్ అని చెప్పి ఒక యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్, ఆయన వీడియో కూడా చెప్పాడు. అది సెకండరీ ఎవిడెన్స్ అనమాట. అది మీకు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. డానియల్ సాల్టర్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే మీకు ఆ వీడియో వస్తుంది. ప్రెసిడెంట్ లెవెల్ అయితే 17లో ఉంటుంది. అవునండి, టాప్ సీక్రెట్ క్రిప్టోలో ప్రెసిడెంట్ ఆఫ్ ద యూఎస్ ట్రంప్ ఈ లెవెల్లో ఉంటాడు. వాడిపైన వీళ్ళందరూ ఉంటారు అనమాట. ప్రెసిడెంట్ కూడా తెలియదు అనమాట ఎవరు వీళ్ళందరూ, ఈ సెక్యూరిటీ లెవెల్స్ ఎవరికి ఉన్నాయనేది వాడికి కూడా తెలియదు అనమాట. సో వాడు వీళ్ళకి ఫోన్ చేసి నాకు ఏలియన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇమ్మంటే వాళ్ళు దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్తారు. కానీ మనకి బయట ప్రపంచానికి మటుకు ఈ అమెరికన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ అని చెప్పి మనకి బ్రెయిన్ వాష్ చేస్తుంటారు అనమాట. సో ఇది మనకి డిసెప్షన్ అనమాట. వెబ్సైట్స్లో ఉంటుందంటే బయట ఎక్కడైనా ఎక్కువ మందికి తెలియదు. ఇది నేను రీసెర్చ్ చేసి కనుక్కున్నాను. ఇది సెకండరీ ఎవిడెన్స్ కూడా చెప్పాను కదా, డానియల్ సాల్టర్ అని చెప్పి ఆయన చెప్పాడు. సో ఈ ట్రాన్స్ హ్యూమనిజం అనేది ఇప్పుడు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది చెప్తాను అనమాట. సో నా బ్రెయిన్ని వాళ్ళు 2000లో సూపర్ కంప్యూటర్ ఏఐకి లింక్ చేశారనమాట, నాకు తెలియకుండా అనమాట. సో అట్లా నా బ్రెయిన్ వాళ్ళు రీడ్ చేస్తుంటారు. అది ఒక వీడియో చూపిద్దాం. ఇది మైండ్ కంట్రోల్ విక్టిమ్స్ని టార్గెటెడ్ ఇండివిజువల్స్ అంటారు. సో ఈ వీడియోలో వాళ్ళు చెప్తారు టార్గెటెడ్ ఇండివిజువల్స్ మైండ్స్ని సూపర్ కంప్యూటర్ ఏఐకి కనెక్ట్ చేసేసి మా బ్రెయిన్స్ని మ్యాప్ చేస్తున్నారు అని చెప్పి ఈ వీడియోలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Hyperreality is an inability of consciousness to distinguish reality from a simulation of reality. What is real and what is fiction are blended together so that there is no clear distinction between where one ends and the other begins. It allows the co-mingling of physical reality with virtual reality and human intelligence with artificial intelligence. Targeted individuals find themselves thrust into this new reality against their will and without their permission. They have been linked to artificial intelligence supercomputers so that their brains can be modeled and mapped to the sentient world simulation. Where a computer could learn enough about me, create a copy of me, and I could still be here. I might not even know that you scanned my brain. And we could scan my brain from inside, sending scanners through the bloodstream, billions of them, in the form of nanorobots or nanobots, and capture every detail of my synapses and neurotransmitters and create a virtual Ray Kurzweil in a very powerful computer. And it would be indistinguishable from me. It would pass a Ray Kurzweil Turing test. సో ఇప్పుడు ఇది ఎలా కనెక్ట్ చేస్తారు అనేది ఒక వీడియో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇందులో వాళ్ళు చెప్పారు ఈ రే కర్జ్వైల్ అని చెప్పి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్, ఆయన కూడా చెప్పాడు మన బ్రెయిన్లో బిలియన్స్ ఆఫ్ నానోబాట్స్ మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్, మన థాట్స్, మెమరీస్, ఎమోషన్స్ని క్యాప్చర్ చేసి వైర్లెస్గా వాళ్ళ సూపర్ కంప్యూటర్కి వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేస్తాయి. చేస్తే వాళ్ళు అక్కడ డీకోడ్ చేసేస్తారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్, సూపర్ కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఏఐ ఆల్గరిథమ్స్ డీకోడ్ చేస్తాయి అనమాట. ఆ ఇమేజెస్, ఆ సిగ్నల్స్ అన్నింటినీ డీకోడ్ చేసి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది వాళ్ళకి మానిటర్ మీద పడిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. అది ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు.